హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి చేలో ఉన్నాము పొద్దున్నే చెట్లు బూడుచున్నాము మనుషులు వచ్చిండారు అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం ఉన్నారు ఇంకా బూడ్సేది ఆ కొంచెం బూడ్సేసి పోవాలి బాగున్నారు ఫ్రెండ్స్ టిఫిన్ చేసినారా మేమైతే ఇప్పుడే తిన్నాం ఫ్రెండ్స్ వేడివేడిగా అన్నము పచ్చడి వేసుకొని తిన్నాము చేను కాడికి అదే తెచ్చినాము వాళ్ళు కూడా తిన్నారు కూలోళ్ళు కూడా ఏంటి జరగలంటే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఎన్ని పోతున్నాయో అవి అన్నీ తినేస్తున్నాయంట నిన్నైతే మా తాతమ్మ బూడ్చింది కదా చెట్లు కుక్కలు ఏమో వచ్చినాయి ఫ్రెండ్స్ చూడు తొక్కేసినాయి అయ్యయ్యో ఒక్కొక్క చెట్టు పోతే 12 రూపాయలు పోతుంది అంటుపండ్లు అయితే ఉన్నాయి ఇవి అయితే తినేసి కొబ్బరి చిప్పలు కూడా ఎతకాల మేము ఫ్రెండ్స్ అసలుకు వెళ్ళిపోయినాము బిన్నవిన పొద్దు ఊకిందని ఎత్తుకోమన్నాయి కొబ్బరి చిప్పలు లేవు ఎతకపోయినాయి కుక్కలు ఏమి ఎతకపోయినాయేమో కానీ అయ్యే లేవు పైపులన్నీ కడతావు తాళ్ళు ఉన్నాయా చూడండి ఫ్రెండ్స్ మా చేలు మనుషులు ఆడతా పాడతా ఎంత బాగా పనిచేస్తున్నారు మీకు వాళ్ళని చూపించామనండి తింటావా తిను దగ్గుతున్నావు కదా దగ్గుతూ ఉంటే తినకూడదు అంటే ఇప్పుడు సత పోయాలి పెంచితే మళ్ళీ పొద్దున్న లేచిన నుంచి రైతులకు చేస్తా ఉండే పని ఫ్రెండ్స్ ఒక్కసేపు కూర్చుంటే జరగదు ఎంతసేపు చేస్తా ఉన్నా కూడా పనులు అయితే పనులే మాకు చాలల్లో ఇంట్లో మా ఆయనతో అంతా ఇట్టే ఉంటుంది నిన్నటి నుంచి అసలు చిన్న తపన కాదు పని అయిపోయి బూడ్సే వరకు తట్టుకోలేదు ఆయన పని అంతా అంతే సేద్యం ఉంటుంది అసలే అనుకోడు మనం చేయాల్సిందే ఇంట్లో పని అంతా వదిలేసైనా చెనకాడికి రావాల్సిందే పాటలు బాగా రాదు పిల్లలు అయితే చేస్తుందంటావా అయిపోయినాయి ఫ్రెండ్స్ పిల్లకలు బుడ్చేది కూలోళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయినారు ఇప్పుడే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపించేసినాము ఒక మూట పొగాకు తవుడు తెచ్చినాడు అది వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చెట్టుకు ఒక కైకి అయితే వేసినాము ఒక కైకి వేస్తున్నాం చూడండి ఇది ఇలా ఉన్నాయి ఈ పురుగులు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి అవి అయితే ఒక్కొక్కసాట లచ్చిలు ఉన్నాయి ఈ పొగాకు పొడి అనేది చెట్టు చుట్టుకారం వేసి ఆకులన్నీ దీని ఉట్టి పుల్లు ఉంటుంది చూడండి ఇప్పుడు నేను పొగాకు పొడి పురుగుల మీద వేస్తున్నాను చూడండి ఎలా లేసి వచ్చాయి చూడండి తనకలా నెట్టు ఈ పొగాకు పొడి అనేది వచ్చే అవి ఆ చెట్టు కాడికి పోకుండా ఉంటాయంట బూడ్చేది అయిపోయిందా అన్నం తిన్నామా అవన్నీ సతో తెచ్చినాడు ఒక కై చల్లేసినాము ఇంకొక కై ఉన్నది చూడండి ఎలా పోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి రైతు అంటే ఎప్పుడు కష్టమే ఫ్రెండ్స్ బూడ్చినామో లేదో అప్పుడే సతవులు ఒక్కొక్క చెట్టు చుట్టకారం వంగి వేసే లోపల నడువులు అయితే లాగేస్తున్నాయి పొగాకు పిండి అయితే మూట తెచ్చినాడు చూడండి ఇది డబ్బాలకు వేసుకున్నాము పొగాకు పొడి అంట ఇటు వేయాలి ఫ్రెండ్స్ వంకొని చెట్టు చుట్టకారం చూడండి చెట్టు చుట్టకారం వచ్చి అవి అయితే వాటి కాడికి పోకుండా ఉంటాయని ఈ విధంగా వేస్తున్నాము ఇది ఫ్రెండ్స్ మా పని మా కష్టము మా ఆయనకు ఒక డబ్బా నాకు ఒక డబ్బా ఆయన మూట ఎత్తుకొని వస్తాను అనిపినాడు ముందు బరువు అని ఆడి నుంచి తెచ్చుకొని వేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మూట అయితే ఎత్తుకొని వచ్చినాడు ఆయన కూడా బాగా ఫుల్గా దగ్గు జలుబు చేసి వెళ్ళాడుతున్నాడు పాపము ఎట్టున్నా కూడా రైతులు మేము చేస్తానే ఉండాలా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేయాలి ఫ్రెండ్స్ చెట్టు కాడ ఈ చెట్టుని కాయ వచ్చిన దాకా సాకాలంటే ఒక 8 నెలలు 9 నెలలు రైతుకు కష్టం ఉంటుంది అదే ఫ్రెండ్స్ రైతు ఊరిని ముంచడు రైతుని ముంచేవాళ్ళే అందరూ ఎప్పుడు రైతు పంటని పైరుని పెట్టుకొని కష్టాన్ని నమ్ముకుంటాడు కానీ ఒకరిని ముంచడు ఇది ఫ్రెండ్స్ మా వీడియో రైతుల కష్టం వాళ్ళు పోయినారు కూలోళ్ళు బుడ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించినాము వాళ్ళకి అన్నం కూడా చేయలే ఫ్రెండ్స్ ఈరోజు చేస్తానికి నాకు టైం లేక డబ్బులు ఇచ్చేసినాను మనిషికి 30 రూపాయలు టిఫిన్కి వాళ్ళు అన్నం తెచ్చుకొని తిన్నారు అలా కూడా వస్తారు ఫ్రెండ్స్ చేయలేకపోతే డబ్బులు ఇచ్చే వస్తారు టిఫిన్కి అయితే డబ్బులు ఇవ్వాలా 30 రూపాయలు చూడండి చెట్టు చుట్టుకారం వల్ల వెళ్తే ఈ ఆకులు అనేది ఒక్కటి కూడా లేకుండా తినేసి ఉట్టి పుల్ల నిలబడిపోతుందంట అందుకని బూడుచ్చానే పొగాకు పిండి తెచ్చి వేస్తున్నాము ఒక మూట తెచ్చినాడు పెద్ద మూట పొగాకు పిండి అది ఎత్తుకొని వస్తున్నాడు చూడండి ఇంకా మా ఆయన చూడండి ఎత్తుకొని ఇప్పుడు సగం మూట 2 వేలకి వేసినాము ఇంకా సగం మూట ఉన్నది ఈ సగం మూట ఈ కైకి
ఆ కైకి 2 గేలకి వేయాలా. ఆడ మళ్ళీ ఒక పేడ ఉన్నది, దానికి కూడా వేయాలి ఫ్రెండ్స్. బరువు లేదా మరి? మూట అయితే అస్సలు తెచ్చవా? ఎంత బరువు ఉన్నదా? డబ్బాలో పోసుకుంటే బరువు లేదు కానీ అందుకనే వద్దులే, కొంచెం కొంచెం దా. ఎందుకు ముందే పానం బాగాలేదు పాపం, రాత్రి అంతా దగ్గు జలుబు అన్నాడు. ఇట్లా వేయాలి ఫ్రెండ్స్. వంకొని 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 ఈ విధంగా 3000 చెట్లకి వేసే లోపల నడుములు అయితే లాగేస్తున్నాయి. కానీ ఇలాగే ఉంటుంది రైతు పని. ఇంకా ఇప్పటి నుంచి ఇంక 3/19 అంట, 28కి 28 అంట ప్యాకెట్లు అన్నీ నీళ్ళలో పోసి కలిపి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క గ్లాస్ ఇట్టే పోయాలా. రైతు అంటే కష్టమే ఫ్రెండ్స్, చేయాల్సిందేను. పొద్దున్న నుంచి ఈ చేలోనే బడలాడుతున్నాము. మనుషులు వచ్చినా కూడా మనం లేకపోతే పని అయితే జరగదు. మన శక్తి కాడికి మనం చేయాలా. నేనైతే అసలు పెద్దగా చేయలేను ఫ్రెండ్స్ పని, కానీ నాకు చేతను వచ్చిన కాడికి అయితే చేస్తాను, ఖాళీగా ఉండను. ఇలా వేసుకుంటూ పోతున్నా ఫ్రెండ్స్. నేను చూడండి ఈ విధంగా వేయాలా పొగాకు పిండి. ఈ విధంగా వేయాలి ఫ్రెండ్స్. జలగలు అయితే సఫాయిగా ఉన్నాయి. అవి ఎప్పుడూ లేవు. అయ్యింది ఎర్ర పురుగులని నేను అనుకుంటున్నాను. అయ్యింది ఎర్ర జలగలు కానీ అంటున్నారు. ఏమో నాకైతే తెలీదు. ఈ విధంగా వేస్తున్నా ఫ్రెండ్స్. సతవ ఇదైతే ఇప్పుడు ఒక మూట తెచ్చినాం. అది హాఫ్ మూట 2 గేలకి వేసినాము. ఈ 2 గేలకి హాఫ్ మూట. ఆయన కూడా వేస్తున్నాడు, మా ఆయన కూడా వేస్తున్నాడు. ఒక్కడైతే పాపం చేయలేడు. ఆయన కూడా వేస్తున్నాడు చూడండి. చెట్టు కాడ వేస్తున్నాడు. చెట్టు మీద పడకుండా పోయి 4 ఆకులే నిలబడి ఉన్నాయి. వర్షానికి ఆకులు మొత్తం రాలిపోయినాయి. 4 మిగిలి అన్ని పుల్ల నిలబడి ఉన్నాయి. ఇది కానీ పౌడర్ ఆకుల మీద పడితే ఆ 4 ఆకులు కూడా రాలిపోతాయంట. అందుకని వంగి ఇట్ట చెట్టు చుట్టకారం అయితే వేస్తున్నా. ఆ 4 ఆకులు పోతే ఉట్టు పుల్ల నిలబడిపోతే వేస్ట్ కదా చెట్టు అని, మళ్ళీ ఎప్పుడు ఎగిరేసేది అయ్యేది అని. ఎవరికి? ఎవరా? ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నాగధార ఛానల్ శివకుమారి. ఇంకా చాలా ఉండదు ఫ్రెండ్స్ సత వేసుకునేది. ఒక చేత్తో వీడియో తెచ్చా, సతవ అయితే వేయలేను కదా, సతవ అయితే వేయాలి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.